హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా అక్రమ నిర్మాణాల మీద హైడ్రా ఉక్కుపాదం మోపుతూ ఉంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి సర్కారు ప్రముఖ నటుడైనటువంటి నాగార్జున గారికి భారీగా షాక్ ఇచ్చారు. తుమ్మిడి చెరువులో నాగార్జున గారు నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ను హైడ్రా ఈరోజు కూల్చివేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో ఉన్న అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ఆ అక్రమ నిర్మాణాల మీద హైడ్రా ఉక్కుపాదం మోపుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రముఖ నటుడైనటువంటి నాగార్జున గారికి భారీ ఝలకిచ్చారు. తుమ్మిడి చెరువులో నాగార్జున గారు నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ హైడ్రా ఈరోజు నేలమట్టం చేస్తూ ఉంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంటే హైడ్రా ప్రారంభం చేసిన మొదట్లో రేవంత్ రెడ్డి సర్కారు కానీ లేదంటే హైడ్రా అధికారులు కానీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతారా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమైనటువంటి నేపథ్యంలో దేనికి తలొంచేది లేదు అంటూ ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని అమలు చేస్తూ వెళ్తూ ఉంది తెలంగాణ సర్కారు. ఏంటి మేడం, దీన్ని ఎలా చూడొచ్చు? గతంలో కేసీఆర్ చెప్పి చేయలేని పనిని ఇవాళ ఆకస్మికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. అంటే మీరు చెప్పినట్టుగా శాటిలైట్ చిత్రాల ఆధారంగా మొత్తం 56 స్థలాలు గుర్తించారు. అంటే ఒకప్పుడు చెరువులు కుంటలతో ఉండే ప్రదేశాలన్నీ ఈరోజు కబ్జా అయిపోయాయి. అంటే మనం ఎందుకు ఇంత వేడిని అనుభవిస్తున్నాము అంటే వాతావరణ మార్పులు మనం గమనిస్తున్నాం. ఆకస్మికంగా వర్షం పడిపోతుంది, అయితే ఎక్కువ ఎండ కాసేస్తోంది. ఇవన్నీ మనం చేజేతిలో చేసుకున్నవే కదా. మనిషి భూదాహానికి ఈరోజు మనుషులే బలవుతున్నారు. అందుకు కారణం ఈ ఆక్రమాలు, అంటే ఈ ఆక్రమిత కట్టడాలు ఏవైతే కట్టేశారో వీటి వల్ల మనకి అక్రమ నిర్మాణాలు అంటారు. అక్రమ నిర్మాణాలు ప్లస్ మీరు చెప్పినట్టుగా అసలు నీరు లేకపోతే మనం ఉండగలమండి? ఒక్క నిమిషం. వాతావరణం పొల్యూట్ అయితే ఉండగలమా? వాతావరణం కాలుష్యం అయిపోయింది. కాంక్రీట్ జంగిల్ చేసుకున్నాం. ఒకప్పుడు హైదరాబాద్ ఎంత బాగుండేదండి. ఒక 10 ఏళ్ల క్రితం కూడా పర్వాలేదు, ఇంత ఘోరంగా లేదు. ఇంటి మీద ఇల్లు కట్టేస్తూ ఉంటే మనిషి అంటే ధనదాహం, అద్దెలకి ఇచ్చేసుకోవాలి, అద్దెలు వచ్చేయాలి, హ్యాపీగా కాలు మీద కాలేసుకుని బతకాలి. పక్కవాడు ఏమైపోయినా పర్వాలేదు. మీరు చూసారంటే ఇంత చిన్న పిసర్ స్థలం కూడా వదలరండి. దాన్ని ఇంకా కావాలంటే రోడ్డుకు అటుపక్క కూడా కట్టేస్తారు. మీరు ఎవరివైనా చూడండి, చాలా మటుకు ఆక్రమిత స్థలాలు ఉంటాయి. ఇప్పుడు మన నాగార్జున గారి విషయానికి వచ్చేసరికి ఇది కేసీఆర్ ఏం చెప్పారండి? తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆయన ఏం చెప్పారు? రామోజీ ఫిలిం సిటీని 1000 నాగాళ్లతో దున్నిస్తానన్నాడు. ఎక్కడెక్కడ అక్రమ కడ్డాలు ఉన్నాయని కూల్చేస్తా అన్నాడు. నాగార్జున దీనికి సంబంధించి ఎన్ కన్వెన్షన్ ఇప్పటికి ఎన్నోసార్లు ఇగో ఇవాళ కూలిస్తారు, రేపు కూలిస్తారు అని ఎన్నిసార్లు విన్నాం మనం. ఎప్పటికప్పుడు అక్కడి దాకా వెళ్ళడం, కేసీఆర్ మళ్ళీ వెనక్కి రావడం, అంటే మాట వెనక్కి తీసుకోవటం. అంటే కేసీఆర్ ఏమైనా తీసుకున్నాడా డబ్బులు? కేసీఆర్ దేనికి తలగ్గాడు? సినిమా వాళ్ళకి భయపడ్డాడా అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకు భిన్నంగా ఈరోజు నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చడం అనేది ఇది మెచ్చుకోదగ్గ అంశం. అంటే నువ్వు ఎంతటి వాడవైనా తప్పు చేస్తే తప్పే అనేది ఇవాళ రేవంత్ రెడ్డి చూపించారు. కానీ ఇదే మాట మీద అన్ని విషయాల్లో ఉంటే బాగుంటుంది ఆయన కదా. ఇంకా ఇలా ఎన్నున్నాయో మీరు తీసుకున్నారంటే బతుకమ్మ కుంట అని విన్నారు మీరు. బతుకమ్మ కుంట ఎక్కడ చే నెంబర్ అంటారు, నల్లకుంట రోడ్, శివం రోడ్, అంబర్పేట చే నెంబర్. అక్కడ మొత్తం అంతా అది ఒకప్పుడు కుంట. బతుకమ్మ కుంట అంటేనే అది కదండి, అది మొత్తం. అసలు ఈ జంట నగరాల్లో ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ కబ్జాదారుల కబంధ హస్తాల్లో నలిగిపోతూ ఉన్నాయి. అసలు ఇప్పుడు చెరువులు కుంటలు మిగిలేటువంటి పరిస్థితి అయితే కనపట్లేదు ఈ జంట నగరాల్లో ఎక్కడ. ఇప్పుడు మీరు ఇంకా అండి మన అంటే సినిమా వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టద్దని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు తీసుకున్నారు ఎల్వి ప్రసాద్కి ఎదురుగుండా స్థలం. అది ఏ పర్పస్ కోసం తీసుకున్నారు ఆయన? ఇప్పుడు అక్కడ ఏం కట్టారు? ఇవన్నీ కూడా ఆయన దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఎంతటి వాళ్ళైనా వదలను అనుకున్నప్పుడు ఇలాంటివి కూడా దృష్టి పెట్టాలి. ఒక చెరువులు కుంటలే కాకుండా
వాళ్ళు ఏ పర్పస్ కోసం తీసుకున్నా నాగేశ్వరరావు గారికి 7 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చాక దాని మీద కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, అందులో ఏదో ఉంది అంటున్నారు. అవన్నీ కూడా చూడాలి. మొన్నటి వరకు అక్కడ ప్రైవేట్ రోడ్ వేయనివ్వలేదు ఆయన బతుకున్నంతకాలం, మీకు తెలుసో లేదో నాగేశ్వరరావు గారు. ఇప్పుడు ప్రైవేట్ రోడ్డు పడింది అక్కడ. అంటే ఎవడో చుట్టుపక్కల తిరగకూడదని ఆయన అనుకున్నారని మనకు తెలుసు. కాబట్టి వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. అలాగే చిత్రపురి కాలనీ ఉంది, అంటే అక్కడ కూడా అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి. ఇప్పుడు నేను అనేది రేవంత్ రెడ్డి అన్ని విషయాల్లో దృష్టి పెట్టమనండి. చెరువులు కుంటలే కాకుండా ఎక్కడెక్కడ ప్రజలు నష్టపోయారు, ఎక్కడెక్కడ ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు సినిమా ఫీల్డ్ అన్నప్పుడు చిన్నవాళ్ళు కూడా ఉంటారు కదా, పెద్దవాళ్లే కాదు. పెద్దవాళ్ళు ఆక్రమిస్తే చిన్నవాళ్ళు ఆక్రమణలకి వాళ్ళ స్థలాలు గురవుతున్నాయి. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలి. ఇంకా అసలు ఇవాళ చేసిన పని చాలా గొప్ప పని అండి నన్ను అడిగితే. అంటే ఇది ఎవరు ఊహించండి. శనివారం తెల్లవారుజామున మొదలుపెట్టి ఆ పని చేశారంటే, అంటే నాగార్జున కూడా ఊహించుండరు. ఓకే నాదేం కూల్చర్లే అనే ఒక ధీమా ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం ఒక మాట చెప్తామండి, మీరు ఇంత గొప్పవాళ్ళు కదా, ఇప్పుడు సినిమా రంగంలో మీరు నటనలోకి వచ్చారు, గొప్పవాళ్ళు అయ్యారు. అయ్యాక ఎందుకు ఇట్లాంటి చిన్న బుద్ధి చూపించుకుంటారు? ఎందుకు ఇలా అక్రమంగా కట్టడాలు కడతారు? ఎందుకు భూములు ఈ అక్రమ కట్టడాలు కట్టి అక్కడ ఎన్ కన్వెన్షన్ నిర్మించిన తర్వాత ఎంతోమంది ఉద్యోగులు అయితే అక్కడ ఉపాధి పొందుతూ ఉన్నారు. ఇప్పుడు సడన్గా ఈ హైడ్రా అక్కడికి వచ్చేసి ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసినటువంటి నేపథ్యంలో ఇటు నాగార్జున గారికి ఏమి ఇబ్బంది లేదు, ఇటు హైడ్రాకి ఏమి ఇబ్బంది లేదు. కానీ దాంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఈరోజు రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి నాగార్జున రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. ఇప్పుడు అతని ఉద్యోగులు అయితే అతని రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అక్రమ కట్టడం అనేది అతను కట్టించాడు. కట్టించినప్పుడు ఉద్యోగుల్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అతనిదే. దీని మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకురావాలి. ఇప్పుడు కూల్చేసారు, బాగుంది మీరు చెప్పినట్టుగా. కూల్చినప్పుడు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకి ఏమి మాట ఇస్తాడు నాగార్జున అనేది తెలుసుకోవాలి. నాగార్జుననే కాదు, రేపొద్దున ఇంకా చాలా మంది ఉంటారు. ఎవరైనా సరే, అంటే ఒక సంస్థ ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ఆక్రమించుకొని అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడితే దాన్ని కూల్చడంలో అసలు ఎటువంటి తప్పు లేదు. కానీ దాంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, ఉపాధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సడన్గా రోడ్డును పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాత వాటిని కూలిస్తే బాగుండు అన్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని కమెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగులు కూడా కొంతమంది దాంట్లో పనిచేసిన వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో దీని మీద ఇప్పుడు మీరు అన్నది బాగుందండి. ఇప్పుడు ఏదో పిచ్చి కుదిరితే కానీ పెళ్ళవదు, పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు. ఇప్పుడు నాగార్జునకు తెలీదా ఇది నేను అక్రమంగా కట్టాను, వీళ్ళకి నేను వేరే ప్రత్యామ్నాయం చూపించాలి అని ఆయన ముందు ఆలోచించుకోవాలిగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే మొదలు పెట్టారో ఈ పని, అతను వెంటనే ఒక రెంట్కి ఒకటి తీసేసుకుని వాళ్ళని అక్కడ పెట్టేయాలిగా. పెట్టేసిన తర్వాత ఆలోచించుకోవాలి. ఇప్పుడు వీళ్ళకేం తెలివి తక్కువగా ఎవడు ఉండడు, తెలియకుండా ఎవరు ఉండరు. అలాంటప్పుడు నాగార్జున తప్పు అవుతుంది. ఒక తప్పు చేసి నువ్వు దాన్ని ఒప్పుగా చేసుకోవాలనుకుని దానికోసం నువ్వు నీ కింద పనిచేసే వాళ్ళని ఇబ్బంది పెడతాను అంటే అది సమంజసం కాదు. కాబట్టి ఇందులో రేవంత్ రెడ్డిది ఏం తప్పు ఉంటుంది? ఇప్పుడు హైడ్రా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే వాళ్ళు సెలబ్రిటీలా మామూలు వాళ్ళ అనేది ఆలోచించకుండా వాళ్ళ పని చేసినప్పుడు నాగార్జున లాంటి వాళ్ళు అసలు ముందుగా వాళ్ళు మేల్కోవాలి. ఎందుకంటే తను తప్పు చేశాడని తెలుసున్నప్పుడు అసలు ఎప్పుడో ఈ పని చేయాలి. ఇవాళ వాళ్ళు కూల్చాక దాన్ని సోషల్ మీడియా వేదికగా ఇలా ఎందుకు చేశారు అంటే అది ఎట్లా మనం చెప్తామండి? అది నాగార్జున అంటే ప్రభుత్వం తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేలకొల్చడం ఎవరు తప్పట్లేదు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీరు అన్నారు బాగానే ఉంది. ఇప్పుడు చెప్తారు నాగార్జున గారు రేపు కూలిస్తామంటారు. ఈయన ఏం చేస్తాడు? ఇవాళ కోర్టుకు ఎక్కుతాడు. కర్రా విరగదు, పాము చావదు. ఇలాంటి విషయాల్లో మీనమేషాలు లెక్క పెడితే కుదరదండి. అంటే నాగార్జున గారికి ఏమి ఇబ్బంది లేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏమి ఇబ్బంది లేదు. కానీ దాంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఆయన అది నాగార్జున రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నా. ఖచ్చితంగా నాగార్జున గారు దాని మీద నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయన చూసుకోవాలి. దీని మీద వాళ్ళ అవసరమైతే గవర్నమెంట్కి ఒక పిటిషన్ పెట్టుకోవాలి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.